నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. టీపీసీసీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు గారితో ఉన్నాము. ప్రజాప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ కళాకారులకు సముచిత స్థానం కల్పించిందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా కలిగిందనే నమ్మకం ఉంది. అది రుజువైంది కూడా. నిన్న మొన్న బీఆర్ఎస్ కళాకారులం అనుకునే పెద్దలు ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరినీ రెచ్చగొడుతూ కవులు కళాకారులంతా ఉద్యమాలు చేయాలి, ధర్నాలు చేయాలి, ఈ ప్రజాప్రభుత్వంపై పోరాటం చేయాలి, మీరు ఉద్యోగాలు సంపాదించుకోవాలని రెచ్చగొడుతూ ఉన్నారు. వాటిని చూసే ఇవాళ మేము గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఉవ్వెత్తున వేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలని 550 మందికే ఎందుకు పరిమితం చేసినవని, మరి అర్హులైన కళాకారులు 550 కాదు ఇంకా ఎక్కువగా ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తే న్యాయం జరగలే. అయినా తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాంలను చూసినాం. కానీ వీళ్ళు ఉద్యోగాలు ఇస్తలేరని దుఃఖాల ధూమ్ధాములు పెట్టడం జరిగింది. అప్పుడు నేరాల కిషోరన్న, దరు అంజన్న, అదేవిధంగా ఇక్కడనే పక్కనే ఉన్నటువంటి యాకన్న, కిరణ్ అన్న, అనోజ్ వెంకన్న, అదేవిధంగా గడ్డం సుధాకర్ అన్న, అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది కళాకారులు ఆ దుఃఖాల ధూమ్ధాంలో పాల్గొని అనేక పాటలు రాసి పాడితే మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో బంధించి అనేక కేసులు పెట్టి ఇప్పటి వరకు కూడా 550 కాన్నే ఉన్న ఉద్యోగాలు ఒక్కడుగు కూడా ముందుకు వేయకుండా మిగతా కళాకారులకు ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలే. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వంలో కళాకారులకు నిజమైన గౌరవం, న్యాయం దక్కింది. దానికి నిదర్శనం అందశ్రీ రాసినటువంటి పాటను ఇవాళ యావత్ తెలంగాణ తల ఎత్తుకునే పాటను, 10 ఏళ్ళు తొక్కేసినటువంటి పాటను ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పాటను వెలికి తీసి అందశ్రీ రాసిన పాటను తెలంగాణ జాతి గీతంగా చేసి ఆ పాటకు గౌరవం ఇచ్చిండు. అదేవిధంగా పాటల పెద్దన్న, మా పాటల పితామహుడు గద్దరన్న జయంతిని ప్రభుత్వ పరంగా చేసి రవీంద్ర భారతిలో రంగరంగ వైభవంగా గద్దరన్న జయంతిని ప్రభుత్వ పరంగా చేయడం జరిగింది. అదేవిధంగా నంది అవార్డులు కాదు తెలంగాణకు, తెలంగాణ ఆట పాట పౌరుషం, ఒక దొడ్డి కొమరయ్య, ఒక చాకలైలమ్మ, ఆనాటి పౌరుషం నేటి శ్రీకాంతాచారి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ స్వర్ణమ్మలను యాది చేసుకునే విధంగా ఉండాలని గద్దరన్న అవార్డును పెట్టి నంది అవార్డును తీసేసి ఓ రకంగా కవులకు కళాకారులకు ఆనాటి తరానికి గౌరవిస్తూ ఈ నేటి తరానికి బాటలు వేసిన ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. ఈ రాష్ట్రంలో ఉన్న కవులు కళాకారులు బీఆర్ఎస్ కళాకారులమని చెప్పుకునే వాళ్ళ మాటలు నమ్మొద్దు. రాబోయే రోజుల్లో ఈ ప్రజాప్రభుత్వంలో పాటలు పాడే అర్హులైన కళాకారులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యమాలు వద్దు, ఉద్యోగాలు ముద్దన్న లక్ష్యంతోనే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పాటలు పాడే కళాకారులకి అందరికీ ఒక్కొక్కసారి ఏ గవర్నమెంట్ అయినా అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు. కానీ అక్కడ ఇంకొక ఛాన్స్ కూడా ఉంటుంది, కార్డు లాంటిది. అంటే మిగతా సదుపాయాలు కల్పిస్తూ అందరి కళాకారులకి అలాంటిది ఏదైనా ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వాటి కోసం కూడా పోరాటం చేసినాం. అర్హులైన వాళ్ళు అనుకున్న మీరు 550 మందికే ఇచ్చిర్రు. మరి వయసు పైబడిన వారికి బస్సు పాస్ ఇవ్వండి, లేకుంటే వృద్ధాప్య పెన్షన్ ఎట్లాగిస్తుర్రో కళాకారుల పెన్షన్ ఇవ్వండి అని మేము పోరాటం చేస్తే వృద్ధాప్య పెన్షన్ ఇయ్యనే పడితే వృద్ధాప్య పెన్షన్ వేరు, కళాకారుని పెన్షన్ వేరు. వృద్ధాప్య పెన్షన్ 2000 ఇస్తూ ఉన్నారు, కళాకారుని పెన్షన్ 5 నుంచి 6,000. మరి అలా వృత్తి కళాకారులు ఉన్నారు, వృత్తినే నమ్ముకున్న కళాకారులు ఉన్నారు, గ్రామాలలో ఉన్న కళాకారులు ఉన్నారు. ఉందామంటే ఇండి లేదు, తిందామంటే తిండి లేదు, వాళ్ళ పాటే ప్రాణంగా బతుకుతూ ఉన్నారు. వృత్తి కళాకారులకు న్యాయం చేయండి, వాళ్ళకు బస్ పాసులు ఇవ్వండి, వాళ్ళకు ఇల్లు కట్టియండి అంటే డబల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించిండు. కోట శ్రీనివాసరావు కోడిని కట్టినట్టుగా 10 ఏళ్ళు చూయించిండు, మరి వెళ్ళిపోయిండు. నీ మాటలు వమ్ము చేసినవని పాటతోనే పాడేగట్టినాం. ప్రజాప్రభుత్వం తేవడంలో ఇప్పుడున్న ఈ రాష్ట్ర కళాకారులంతా వంతబాడినరు. ఈ ప్రభుత్వానికి గద్దె మీద తేవడానికి వాళ్ళ వంతు కృషి చేసిర్రు. వాళ్ళ నమ్మకం వృధా చేయరు. ఈ ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఘంటాపదంగా చెప్తాము.